ఈరోజు ఉదయం మన దినపత్రికలు చదువుతున్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు సమ్మక్క సారక్క జాతర విషయం లోపట మరి మేడారం వెళ్తున్నట్టు, బహుశా ఇప్పుడు అక్కడే ఉన్నట్టున్నారు, మేడారంలో ఉన్నట్టున్నారు. సమ్మక్క సారక్క వచ్చే జాతర ఏర్పాట్ల గురించి అక్కడ ఉన్నారు. ఇదొక వార్త చూశాను. రెండోది, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో అక్కడ మంత్రితో మాట్లాడి సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ గోదావరి నదిపైన కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టుకి ఏదో అనుమతులు సాధించిందని చెప్పి మన ఈరోజు పత్రికలన్నీ కూడా టాప్ హెడ్లైన్స్ పెట్టినాయి. సమ్మక్క సారక్క బ్యారేజు అంత గొప్ప అనుమతి లేనిది అసలు ఏంది, ఏం సాధించాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి నేను కొంచెం లోతుగా దాన్ని చదవడం జరిగింది. ఏం తీసుకొచ్చిందంటే 50 ఎకరాల ముంపుకు అనుమతులు ఇస్తామని ఒప్పుకుంటే అంత పెద్ద ప్రచారం. ఎన్ని 50 ఎకరాల ముంపుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వము అనుమతి ఇవ్వడానికి సుముఖంగా ఉన్నదని చెప్పి ఆ మంత్రి చెప్తే ఇవాళ దానికి అంత పెద్ద ప్రచారం మరి తెచ్చుకున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలా సమ్మక్క సారక్క బ్యారేజ్కి అనుమతులు అంటే నేను ఏదో చాలా ఏమొచ్చిందబ్బా, ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఏమొచ్చినాయి. ఎందుకంటే మేమందరం ముఖ్యంగా పూర్వపు వరంగల్ జిల్లా నాయకత్వం ఉద్యమ కాలం నుండి ఎన్నోసార్ల మరి గోదావరి నదిలో తలపెట్టినటువంటి ప్రాజెక్టుల డిమాండ్ ఉద్యమ కాలంలో, ఇప్పుడు కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత కాదు, కాంతెనపల్లి ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి దాదాపు 1000 మందిని తీసుకెళ్ళి ఎండాకాలంలో గోదావరి నదిలో దిగి మరి అక్కడ కార్యక్రమాలు జరిపినాం ఆ రోజు. సో ఈ విషయానికి వస్తే ఏం సాధించాడు? 50 ఎకరాల ముంపుకు గురైతున్నది ఏది? సమ్మక్క సారక్క బ్యారేజ్ నిర్మాణం వల్ల. దీని గురించి వెళ్ళి క్లుప్తంగా 2-3 విషయాలు చెప్పాలి నేను. ఎందుకంటే 2001 నుండి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం లోపల కేసీఆర్ గారి నాయకత్వాన పనిచేసే వాళ్ళం మేము. టీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు కేసీఆర్ గారు ఆవిష్కరించిన తర్వాత కరీంనగర్లో ఒక బహిరంగ సభ, మే మాసంలో 2001లో, జూన్లో వరంగల్లో సభ ఏర్పాట్లు చేస్తున్నాం మేము. ఆ రోజు 2001 జూన్లో వరంగల్లో హన్మకొండలో సభ ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ రోజు వరకే తెలంగాణ లోపల కేసీఆర్ గారు ఉపన్యాసాల పట్ల ఆకర్షితులై ప్రజలు తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు, సభలు సక్సెస్ అవుతున్నాయి. దాన్ని చూసి భయపడి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, కడియం శ్రీహరి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి వరంగల్ జిల్లా నుండి, ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేసినారు? గోదావరి నుండి ఎత్తిపోతల పథకం బ్రహ్మాండంగా వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, నల్గొండ జిల్లాలకి ఒక బ్రహ్మాండమైనటువంటి పథకము గోదావరి నుండి దేవాదుల దగ్గర నుండి ఎత్తిపోసి 811 కోట్ల రూపాయలు అనుమతుల పత్రం జీవో కూడా ఇష్యూ చేశారు. ఏది? కేసీఆర్ గారు వరంగల్ సభ పెట్టేటప్పుడు. దాని పేరు దేవాదుల ప్రాజెక్టు. 2004 దాకా రూపాయి ఖర్చు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి మంత్రి కడియం శ్రీహరి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, తర్వాత ప్రారంభమైంది ఈ ప్రాజెక్ట్. నేను అప్పుడు హన్మకొండ ఎంపీని, నాకు మొత్తం తెలుసు. 2009 వరకు ఫస్ట్ ఫేజ్ దాదాపు కంప్లీట్ అయింది. ఎంత అన్యాయం అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచించాలి.
చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, రాజశేఖర రెడ్డి గారి అమలు ఏం చేసిండ్రు? దేవాదుల ప్రాజెక్టుకి ఎత్తిపోతలకి ఒక ఫుట్బాల్ వేసినట్టు వేసిండ్రు. అది కూడా ఒడ్డు మీద, వాటర్లో కూడా కాదు, గోదావరి ఒడ్డు మీద, ఒడ్డు మీద ఫుట్బాల్ వేసిండ్రు. మన బాయిలలో ఫుట్బాల్ ఉంటుంది కదా, ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ కాదు, మన మోటార్కి కింద ఉంటుంది. దాన్ని మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం కాబట్టి దాంట్లో నీళ్లు ఆగుతాయి, దాన్ని రిపేర్ చేయాలి, నీళ్లు పోయాలి, ఊదాలి, కథ ఉండే చిన్న చిన్న బాయిలకి. అలాంటి ఫుట్బాల్ గోదావరి నదిలో వేసి నీళ్లు ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు దేవాదుల ప్రాజెక్టు. ఫ్లడ్ వచ్చినప్పుడు అది 170, అది అంటే 70 మీటర్స్ ఆ ప్లేస్లో దాన్ని ఆలోచన చేశారు వాళ్ళు. చేస్తే ఒకసారి బురదకు మొత్తం పోతే మేమే ఓ రోజు అందరం కలిసిపోయినాం హన్మకొండలో 2006-07. అంటే ఎంత అన్యాయంగా ఆలోచన చేశారు. దేవాదుల ప్రాజెక్టు దాదాపు 15 నుండి 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ నీళ్లు ఎత్తిపోయడానికి 37 టీఎంసీ నీళ్ళు ఎత్తిపోసి దాదాపు 6 లక్షల ఎకరాలు వరంగల్ జిల్లా, కొంత నల్గొండ జిల్లా, ఆలేరు, అటు తుంగతుర్తి ఆ ప్రాంతాల్లో కూడా కొన్ని ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసిండ్రు. మరి నీళ్ళు ఎక్కడుంటే గోదావరిలో నీళ్ళు ఉండాలి, ఆ ప్రవాహం ఉంటేనే వస్తుంది. 170 రోజులు పుష్కలంగా నీళ్ళు ఉంటాయని చెప్పి ఆలోచన చేస్తే 110 రోజుల వరకు కూడా నీళ్ళు అది గుంజలేకపోతుంది. ఫుట్బాల్ మోటార్లు గుంజలేకపోతాయి. ఎవడు ఆలోచించలేదు ఇది. కేసీఆర్ గారు ఆలోచన చేసి ఇవాళ అక్కడ బ్యారేజ్ కట్టిందే సమ్మక్క సారక్క బ్యారేజ్. మేము నిందించినామా? గత ప్రభుత్వం చేసే తప్పిదాన్ని తీర్చిదిద్దినాం. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మేము దాన్ని సరి చేస్తాం. మీరు చేసిన తప్పిదాన్ని సరిదిద్దిన మేము, కానీ ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. నువ్వు అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నీళ్ళు గుంజలేకపోతుంది నీ ఫుట్బాల్. ఫుట్బాల్ అంటానా? ప్రజలకు అర్థం కావాలి. నీళ్ళు సక్ చేసేది, నీళ్ళు గుంజేది పని చేయలేదు నీళ్ళు. కాబట్టి అక్కడ బ్యారేజ్ కట్టాలి, 7 టీఎంసీల నీళ్లు నిల్వ చేసేటువంటి బ్యారేజ్ కట్టాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేసి నిర్మించి 2021లో పట్టే కంప్లీట్ అయింది. అది 83 మీటర్లు ఎత్తు నిర్మించినాం. 83 మీటర్లు ఎత్తు నిర్మిస్తే పక్క రాష్ట్రం అనుమతులు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నది, సిడబ్ల్యూసి. అరే ఒక భూమి మునుగుతలేదయ్యా, మా భూభాగంలో మునుగుతుందని చెప్పి కేసీఆర్ గారి ఆనాటి ప్రభుత్వ అధికారులు లేఖలు రాష్ట్రం, మేము ఎంపీలుగా తిరిగినాం. కానీ సిడబ్ల్యూసి పర్మిషన్ ఇవ్వలేదు. ఛత్తీస్గఢ్ ఒప్పుకుంటేనే ఇస్తామన్నది. అప్పుడు ఛత్తీస్గఢ్ ఎవరి ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం. 2023 జూన్ మాసంలో మీటింగ్ పెడితే ఎన్నికలు వస్తున్నాయి తెలంగాణలో, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని చెప్పి ఈ కుట్ర కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనుమతులు ఇవ్వనీయలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు జస్ట్ 50 ఎకరాల ముంపు గురవుతున్నది ఛత్తీస్గఢ్లో. అది కూడా ఆ నీళ్లు ఉంటే ఆ వాగు తన్నుతే మీదికి పోతే ఎక్కడో దగ్గర 50 ఎకరాలు మునుగుతుంది. దానికోసం అనుమతులు ఇవ్వలేదు ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా ఎన్నికలు వచ్చినాయి, అక్కడ కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ వచ్చింది, ఇక్కడ మేము ఓడిపోయి కాంగ్రెస్ వచ్చింది. మరి 2 ఏళ్ళు అవుతుంది, గా అనుమతులకు ప్రయత్నం చేయలేదు. అసలు తెలియదు. అది ఫైల్ ఉత్త క్లియర్గా అయింది, జనరల్గా క్లియర్ అయితే ఈయన పోయి తీసుకొచ్చిండు సర్టిఫికేట్. నిన్న 50 ఎకరాలు నుండి 100 ఎకరాలు, అది 2023లో సర్వే చేసినాం. రేడార్ సర్వే చేస్తే దాంట్లో వచ్చింది కొంత మునుగుతుంది గీదని. దాన్ని ఇలా పత్రికలు ప్రముఖంగా తాటంత అక్షరాలతోనే
రాపించుకున్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. దాంట్లో మీది ఏ కార కాదు, ఈసమంతా కూడా మీ పాత్ర లేదు సమ్మక్క సారక్క బ్యారేజీలో. ఆనాడు చంద్రబాబు నాయుడు ఆలోచన చేసి దేవాదులు అన్నాడు. అసలు ఆ దేవాదులో పోయి ఇట్లా పోయిండు, హెలికాప్టర్లు పోయి అయ్యగారిని పట్టుకొని పోయి ఓ 2 బండల మీద ఒక కొబ్బరికాయ కొట్టొచ్చిండ్రు. అప్పుడు కేసీఆర్ గారు సభలకు విశేషమైనటువంటి జనాకర్షణ, ప్రజలు వచ్చి గోదావరి నీళ్లు ఎత్తుకపోతారు. తెలంగాణలో పడ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒకే ఒక ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు. ఎన్టీ రామారావు పరిపాలించాడు, చంద్రబాబు నాయుడు పరిపాలించాడు, తెలుగుదేశంలో కాంగ్రెస్లో 12 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఒకటే ప్రాజెక్ట్ కట్టించారు ఎస్ఆర్ఎస్పి. ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎల్లంపల్లి, సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ, సమ్మక్క సారక్క, సీతమ్మ, ఇలా 6 కట్టినం. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో పడ్డ గోదావరి నది పైన ప్రాజెక్ట్ ఒక్కటే, రిజర్వాయర్ కూడా ఒక్కటే, ఒక ఎల్ఎండి ఒక రిజర్వాయర్. ఇంతంత ఎల్ఎండి ఇలా మిడ్ మానేరుతో పాటు ఇంకా ఎన్ని ప్రాజెక్టులు చాలా సందర్భాల్లో మీకు చెప్పినాం. మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ సాగరు, కొండపోచమ్మ సాగరు, ఇట్లా విపరీతమైనటువంటి వాటర్ని మరి రిజర్వ్ చేసుకోవడానికి రిజర్వర్స్ కట్టిండు కేసీఆర్ గారి ప్రభుత్వం. మేము చెప్పుకున్నామా అండి? మీరు దేవాదులకు అంత అన్యాయంగా కట్టినరు, నీళ్లు నిల్వ చేసేటువంటి సామర్థ్యాన్ని ఒకటి పెట్టలేదు. అసలు దేవాదుల ప్రాజెక్టు రీడిజైన్ చేసిన కేసీఆర్ గారు రామప్పలో నీళ్లు నిల్వ చేసి, రామప్ప నుండి లక్నవరం తీసుకుపోయి, లక్నవరం నుండి పాకాల తీసుకుపోయి, ఇలా నర్సంపేట, ములుగు నియోజకవర్గాల లోపట మరి అక్కడ నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసినాం. ధర్మసాగర్ నుంచి మొదలు పెడితే పాలకుర్తి లాంటి దాదాపు 10 రిజర్వాయర్లు మరి ఆలోచన చేసిండు కేసీఆర్ గారి ప్రభుత్వం. నష్కలు, నవాబపేట, చిన్నకోడూరు, బొమ్మకూరు, కన్నబోయినగూడెం, లద్దునూరు, తపాస్పల్లి, నరసింగాపురం, ధర్మసాగరు, పాలకుర్తి, చెన్నూరు, అశ్వరావుపల్లి, గడిరామారం, వెల్దండి, ఐనాపూరు, మారెడ్డి చెరువు, స్టేషన్ గన్పూరు, ఇవన్నీ కూడా వాటి యొక్క రిజర్వాయర్స్ని ఇంక్రీజ్ చేసినాం. దాదాపు జనగామ, పాలకుర్తి, గణపురం, వర్ధనపేట, వరంగల్ పశ్చిమ, ఆలేరు, గజ్వేలు, హుస్నాబాదు, హుజరాబాదు, భూపాలపల్లి, ములుగు, మంతిని, నర్సంపేట, పరకాల, తుంగతుర్తి, సిద్దిపేట శాసనసభ నియోజకవర్గాలోపట ఇదే దేవాది ద్వారా దాని అంటే దాని డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ మనం ఆలోచన చేస్తాం. ఇప్పుడు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారు చేసే డిమాండ్ ఏంటంటే వీటన్నిటిని కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ఇన్ని రిజర్వాయర్లు, ఇన్ని కాలువలు, వీటిని మొదలుపెట్టి వాటిని కంప్లీట్ చేయండి. మీరు అనవసరంగా నిందలు వేయద్దు. ఇలా మేడిగడ్డ ప్రాజెక్టు మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి? ఇలా మేడిగడ్డ కుంగిన తర్వాత 2 వర్షాకాలపు నీళ్లు పుష్కలంగా 100 టీఎంసీ నీళ్లు రోజు పోతాయి. ఇవాళ కూడా పోతాయి. 1 మిల్లీమీటర్ కూడా కదలలేదు. ఆ కుంగిన పిల్లర్ కూడా రిపేర్ చేయవు. ఎప్పుడు చేస్తారు రిపేర్? ఏదో కావాలి. ఇంకా చివరిగా తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేము బ్యారేజ్ కట్టి నీళ్ళు తీసుకొస్తా ఉన్నావు. నువ్వు 152 మీటర్ల పర్మిషన్ వస్తేనే కట్టాల బిడ్డ. మళ్ళీ 148 కడితే ఓన్లీ ఆదిలాబాద్ జిల్లాకు ఉపయోగపడుతుంది. ఏదో 150 అనేదో నిన్న మొన్న వార్తల్లో వచ్చింది. నేను చెప్తున్నా, ఇవాళ ప్రెస్ మిత్రుల ద్వారా చెప్తున్నా, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. వెనుగంగా, పెనుగంగా, వార్దా నదులపైన మహారాష్ట్ర ప్రభుత్వము, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఇవాళ బ్యారేజీలు కట్టడానికి అనుమతులు ఇచ్చింది. ఆ బ్యారేజీలు అన్నీ కడితే నీ తుమ్మిడేటి దగ్గర సుక్క నీళ్ళు కూడా ఉండవు. చెప్తున్నా, ఐ వాంట్ టు బీ ఆన్ రికార్డ్. 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది మధ్యప్రదేశ్కును మహారాష్ట్ర ప్రభుత్వాలకి. వెనుగంగా, పెనుగంగా, వార్దా ఉపనదులు, గోదావరిలోకి కలిసే నదులు ప్రాణహితగా పేరు మారుతుంది. మన తుమ్మిడేటి దగ్గర నుంచి వెళ్ళి మన గోదావరి కాన్ఫ్లుయెన్స్ వరకు, కాళేశ్వరం దగ్గరకు వచ్చేసరికి 116 కిలోమీటర్ల ప్రాణహిత మీద మరి ఆ ప్రభుత్వాలు కడితే నీ తుమ్మిడేటి దగ్గర నీళ్ళే ఉండవు. కాబట్టి వీటిని కట్టక నీకు తప్పదు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా
ఏమైనా తప్పిదాలు జరిగితే దానిపైన శ్రద్ధ పెట్టి వెంటనే మరమ్మతులు స్టార్ట్ చేయాలి. ఇంకో వర్షాకాలం రిసీడ్ అవుతుంది. వర్షాకాలం రిసీడ్ అవుతుంది ఇప్పుడు ఈ అక్టోబర్ మాసం తర్వాత. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వరకే, జూన్ వరకే సమయం ఉంటుంది మళ్ళా మనకు దానిపైన రిపేర్లు చేసుకోవడానికి. కాబట్టి వెంటనే మేడిగడ్డ దానిపైన మీరు సీరియస్గా ఎఫర్ట్ పెట్టాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దానిపైన శ్రద్ధ పెట్టండి. ఈ దేవాదుల ప్రాజెక్టు, సమ్మక్క సారక్క బ్యారేజు వీటిని కేసీఆర్ గారే పునరాలోచించి దానికి వైభవంగా ఇయ్యాల. పూర్వపు వరంగల్ జిల్లా, కొంత నల్గొండ జిల్లాకి రైతాంగానికి నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేసి గిన్ని రిజర్వాయర్స్ గురించి కూడా ఆలోచన చేసినారు. వాటిని మరి మీరు కంప్లీట్ చేయవలసినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. ఈ 50 ఎకరాల ముంపు కోసం వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పేదానికి ఇంత ప్రచారం చేసుకుంటే కేసీఆర్ ఎంత చేసుకోవాలి? జై తెలంగాణ.